రైట్. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ ఇప్పుడే నందీనగర్ నివాసానికి చేరుకున్నారు. భారీ కాన్వాయ్ మధ్య అలాగే బీఆర్ఎస్ శ్రేణులు అందరూ కూడా తరలి వచ్చారు. మొత్తానికి పొలిటికల్ వెండెట్టా ప్రకారంగానే ఇలాంటి కేసులు పెట్టడం జరిగింది అని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ప్రజెంట్ నందీనగర్ నివాసం దగ్గర మా ప్రతినిధి సునీల్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మరింత సమాచారం అందించడానికి. సునీల్, ఓవర్ టు యు. ఎస్ రోజా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని కొద్దిసేపు క్రితమే తన నందీనగర్ నివాసానికి చేరుకున్నారు. ఇప్పటికే సిట్ అధికారులు కేసీఆర్ రాకముందే ముందస్తుగానే సిట్ అధికారులు చేరుకున్నారు. వారు మెటీరియల్ మొత్తం కూడా తెచ్చుకున్నారు. ఎందుకంటే వారు విచారణ సమయంలో అతనికి చైర్స్ తో పాటు, అంటే వారికి అరేంజ్మెంట్, సీట్ అరేంజ్మెంట్స్ తో పాటు వీడియోగ్రఫీ, టెక్నికల్ డిపార్ట్మెంట్ సంబంధించిన కొన్ని మెటీరియల్ కూడా తెచ్చుకున్నారు. ప్రస్తుతం అయితే ఎర్రవెల్లి నుంచి కేసీఆర్ ఉదయం బయలుదేరిన దగ్గర నుంచి కూడా అడుగడుగునా నీరాజనం పలకారు ప్రజలందరూ కూడా తన అధినేతను రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఎలాంటి సంబంధం లేనటువంటి కేసులో తనను ఇరికించే ప్రయత్నం చేస్తుంది. ఇదంతా కూడా రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగా అంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆరోపణ చేస్తున్నారు. ఉదయం నుంచి కూడా ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ దాదాపు 33 జిల్లాల్లో ప్రతి గ్రామంలోనూ మొత్తం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మలు దగ్ధం చేసినటువంటి పరిస్థితి మనం ఉదయం నుంచి కూడా చూస్తున్నాం. కొద్దిసేపమే తన ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ నందీనగర్ లో ఉన్నటువంటి తన నివాసానికి కేవలం ఒక్క వాహనం మాత్రమే లోపలికి అలో చేశారు. తన వెంట ఉన్నటువంటి ఎవరిని కూడా లోపలికి అనుమతించలేదు పోలీసులు. ఈ యొక్క నందీనగర్ పరిసర ప్రాంతాల మొత్తం కూడా పూర్తిగా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం అయితే కేసీఆర్ మాత్రం లోపలికి వెళ్లారు. మరి కాసేపట్లోనే కేసీఆర్ విచారణ స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి కేసీఆర్ విచారణ స్టార్ట్ అవుతుంది. ఇప్పటికే మనం చూసాం, కేసీఆర్ కి నోటీసులు ఇచ్చారు. 160 సిఆర్పిసి నోటీసులు, అంటే తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ స్టేట్మెంట్ నమోదు చేయాలని ఇప్పటికి కేసీఆర్ కి గతంలో 160 సిఆర్పిసి నోటీసులు ఇచ్చారు. అయితే అతను ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి అక్కడే విచారించాలని అక్కడ పోలీసులు కోరిన నేపథ్యంలో అతను అందుబాటులో లేము, కొంత మున్సిపల్ ఎన్నికల్లో కానీ బిజీగా ఉన్నానని కేసీఆర్ ఇప్పటికే రిప్లై ఇవ్వడంటే ఆ తర్వాత మళ్ళీ పోలీసులు మరొక నోటీసులు ఇచ్చారు. అంటే ఈ నెల 1వ తారీఖు, అంటే ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులో ఉండాలి, ఖచ్చితంగా నందీనగర్ నివాసానికైనా అదేవిధంగా పోలీస్ స్టేషన్ వచ్చినా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఈ రోజు 3 గంటలకు, అంటే 1వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విచారిస్తాం, ఖచ్చితంగా మీరు అందుబాటులో ఉండాలంటూ కూడా మళ్ళీ సిట్ అధికారులు కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం జరిగింది. దీంతో కేసీఆర్ న్యాయ నిపుణుల సలహా తీసుకున్నారు. ఏ విధంగా ముందుకెళ్లాలి, ఒకవేళ న్యాయస్థానాన్ని ఆశ్రయించాలా, ఒకవేళ ఇన్వెస్టిగేషన్ సహకరించాలా, ఒకవేళ పోతే పోలీస్ స్టేషన్ వెళ్ళాలా, లేదా నందీనగర్ కి వెళ్ళాలా, ఫామ్ హౌస్ కి అయితే రానని చెప్తున్న నేపథ్యంలో, మరి ఫామ్ హౌస్ లో విచారణ ఉండదు నేపథ్యంలో కేసీఆర్ కూడా దాదాపు 6 పేజీల లేఖలో అనేక అంశాలు కూడా ప్రస్తావించారు. ఇదంతా కూడా పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా 160 సిఆర్పిసి నోటీసులు ఇచ్చారు. ఇదంతా కూడా ఇంటికి నోటీసులు అందించడం, తన పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లే విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. గతంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు పలు జడ్జిమెంట్లను సైతము పోలీసులకు, అంటే సిట్ అధికారులకు, వెంకటగిరి సిట్ ఐఓగా ఉన్నటువంటి వెంకటగిరికి క్రోడీకరించారు. కొన్ని జడ్జిమెంట్లు, సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి పలు జడ్జిమెంట్లు సైతము కేసీఆర్ రాసినటువంటి 6 పేజీల లేఖలో కూడా చాలా స్పష్టంగా పేర్కొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దాదాపు 6 పేజీల లేఖలో అనేక అంశాలు కూడా పోలీసులు అటు కేసీఆర్ ప్రస్తావించారు. ఎందుకంటే ఎలాంటి సంబంధం లేనటువంటి వ్యక్తి కేసులో తనను రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఈ రకంగా విచారణ పేరుతో వేస్తారు. చట్టం అంటే తనకు గౌరవం ఉంది కాబట్టి విచారణకు వస్తున్నాను, ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు తన నందీనగర్ లో ఉన్నటువంటి నివాసంలో విచారణకు సహకరిస్తానంటూ కూడా ఆ యొక్క 6 పేజీల కేసీఆర్ రాసినటువంటి 6 పేజీల లేఖలో కూడా చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం అయితే విచారణ మరి కాసేపులోనే విచారణ స్టార్ట్ అవుతుంది. ఇప్పటికే కేసీఆర్ చేరుకున్నారు. మరోవైపు సిట్ అధికారులు కూడా ఇప్పటికే 4 బృందం, అటు అధికారుల బృందం, సిట్ అధికారుల బృందం కూడా ఇప్పటికే చేరుకుంది. మరి కాసేపులోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంలో మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ఇప్పటివరకు మనం చూస్తాం. ఈ కేసులో 4 పోలీసు అధికారులను అరెస్ట్ చేశారు. మొట్టమొదటిసారిగా మార్చి 10వ తేదీ 2024లో కేసు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో నమోదు కావడం. పంజాగుట్టలో నమోదైనటువంటి కేసు ఆధారంగా ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి 160 సిఆర్పిసి నోటీసులు సిట్ అధికారులు జారీ చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా మనం చూసాం, ఎప్పుడైతే ఎస్ఐబి కార్యాలయంలో అదేవిధంగా హార్డ్ డిస్క్ ధ్వంసం కావడం జరిగిందో, ఎస్ఐబి అధికారులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని ఈ కేసులో మొట్టమొదటిసారిగా ప్రణీత్ రావుని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత భుజంగరావుని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత తిరుపతిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో రాధాకిషన్ రావు, మొత్తం 4 అధికారులు అరెస్ట్ చేశారు.
వారిచ్చిన స్టేట్మెంట్ బేస్ చేసుకొని ఒక ఛానల్ ఎండి శ్రవణ్ రాణ్ కూడా అదుపులో తీసుకున్నారు. ఈ తర్వాత ఈ మొత్తం ఎంటైర్ సూత్రధారిగా భావిస్తున్నటువంటి ఎస్ఐబి చీఫ్ గా పనిచేసిన గతంలో ఎస్ఐబి చీఫ్ గా పనిచేసినటువంటి ప్రభాకర్ రావుని అమెరికా నుంచి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హైదరాబాద్ తీసుకొచ్చి విచారించారు. అతని యొక్క స్టేట్మెంట్ కూడా నమోదుకున్నారు. ఆ తర్వాత బాధితులు ఎవరైతే తమ ఫోన్లు ట్యాప్ అయ్యాయని చెప్తున్నటువంటి కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ తో పాటు మరోవైపు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్నటువంటి బండి సంజయ్ స్టేట్మెంట్ తో పాటు అనేక మంది వ్యాపారవేత్తలు, ఎంపీలు, అదేవిధంగా చాలా మంది జర్నలిస్ట్ నాయకుల స్టేట్మెంట్ కూడా ఇప్పటికే సిట్ అధికారులు నమోదు. ఇటీవల కాలంలో వారిచ్చిన స్టేట్మెంట్ తో పాటు గతంలో అరెస్ట్ అయినటువంటి నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్ బేస్ చేసుకొని మాజీ మంత్రి హరీష్ రావుని దాదాపు 7 గంటల పాటు విచారించారు. ఆ తర్వాత కేటీఆర్ ని 7:30 గంటల పాటు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారించారు. ఆ తర్వాత ఎంపీగా పనిచేసినటువంటి సంతోష్ రావుని సైతము 7 గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. ఈ ముగ్గురు విచారణ తర్వాత మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి దాదాపు 10 సంవత్సరాలు పనిచేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతము సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. 160 సిఆర్పిసి నోటీసుల ప్రకారం అతని సాక్షిగా తన వాంగ్మూలం సేకరిస్తామంటూ కూడా సిట్ అధికారులు ఆ నోటీసులు చాలా స్పష్టంగా పేర్కొంటుంది. ఈ నోటీసులకు రిప్లై ఇస్తూ కేసీఆర్ గారు 6 పేజీల లేఖను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ లేఖ ఆధారంగా ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు నందినగర్ లో ఉన్నటువంటి తన నివాసంలో సిట్ అధికారులకు సహకరిస్తాను, తన దగ్గర ఉన్నటువంటి సమాచారం ఖచ్చితంగా తెలియజేస్తానని అటు కేసీఆర్ చెప్పినటువంటి పరిస్థితి. గతంలోనే కేసీఆర్ అనేక సార్లు మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ఇదంతా కూడా బ్యూరోక్రాట్స్ అంటే ఐపీఎస్ అధికారులు చూసుకుంటారు. దానికి ఒక డీజీపీ ఉంటారు, ఇంటెలిజెన్స్ అధికారులు ఉంటారు, ఎస్ఐబి అధికారులు ఉంటారు, సిఎస్ఎల్ అధికారులు ఉంటారు, దానికి ప్రిన్సిపల్ హోమ్ సెక్రటరీ ఉంటారు. ఇదంతా కూడా అధికారుల ప్రమేయం ఉంటుంది. కానీ రాజకీయ నాయకుల ప్రమేయం అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అసలు ఉండదని గతంలో మీడియాతో మాట్లాడినప్పుడు అనేక సార్లు కేసీఆర్ చెప్పినటువంటి పరిస్థితి. ఇదంతా కూడా రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఈ రకంగా పోలీసులు విచారణ పేరుతో తనను వేధింపులకు గురి చేస్తున్నారు అనేది అటు బీఆర్ఎస్ నేతలు చెప్తున్న ప్రధాన అభియోగం. కాబట్టి దీనికి సంబంధించిన విషయంలో మరి కేసీఆర్ స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత ఫర్దర్ గా ఇప్పటితో ఈ యొక్క స్టేట్మెంట్ తో ఈ కేసు మొత్తం కూడా పూర్తిగా ఆగిపోతుందా లేదా మళ్ళీ ఫర్దర్ గా ఇంకెవరికైనా నోటీసులు ఇస్తారనేది కూడా చూడాల్సింది చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే ఇప్పటికే ఈ కేసులో చార్జ్ షీట్ పోలీసులు దాఖలు చేశారు. సప్లిమెంటరీ చార్జ్ షీట్ కూడా త్వరలోనే కేసీఆర్ విచారణ కంప్లీట్ అయిన తర్వాత త్వరలోనే సప్లిమెంటరీ చార్జ్ షీట్ కూడా దాఖలు చేసే అవకాశం. ప్రస్తుతం అయితే విచారణ అయితే కొనసాగుతుంది. పోలీసులు అయితే పూర్తిగా ఆంక్షలు విధించారు. గతంలో మనం చూసాం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది 3 లేయర్ల ప్రకారం కొనసాగుతుంది. ఒకటి ఇంటికి సంబంధించినటువంటి కొన్ని ఆబ్జెక్ట్స్ అంటే అధికారుల ప్రమేయం ఉంటుంది, అధికారుల అనుమతి లేనిదే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ఎక్కడ కూడా జరగదనేది బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. దాంట్లో రాజకీయ నేతల ప్రమేయం అసలు ఉండదు, రాజకీయ నేతల ప్రమేయం ఉంటుందని ఏదైతే చెప్పారో దానంతా కూడా పూర్తిగా రాజకీయ కక్షదాన చర్యలో భాగంగానే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నోటీసులు ఇచ్చారని చెప్తున్నారు. ఇక రాష్ట్ర పరిధిలో 3 లేయర్ల ప్రకారం ఫోన్ ట్యాపింగ్ అనేది జరుగుతుంది. అది అందులో డిసిగ్నేటెడ్ అథారిటీ అనేది ఒకటి ఉంటుంది, దాంట్లో కాంపిటేటివ్ అథారిటీ ఉంటుంది, దాంతో పాటు రివ్యూ కమిటీ. ఈ 3 కమిటీలు ఏకీభవిస్తేనే ఈ 3 కమిటీలు ఒకే చెప్తేనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది కొనసాగుతుంది. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ఉగ్రవాదులు, టెర్రరిస్టులు, మావోయిస్టులకు సంబంధించినటువంటి అడుగుజాడలు తెలుసుకునేందుకు, వారి యొక్క కదలికలను తెలుసుకునేందుకు ఉపయోగిస్తున్నారు ఎస్ఐబి అధికారులు, సిఎస్ఎల్ అధికారులు, ఇంటెలిజెన్స్ అధికారులు ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. కానీ రాజకీయ నాయకుల ప్రమేయం లేనిదే ఇది ఫోన్ ట్యాపింగ్ జరగదనేది పోలీసులు అనుమానిస్తున్నటువంటి ప్రధాన ఆరోపణలు. కాబట్టి దీనికి సంబంధించిన దాంట్లో కొన్ని నిజాలు నివృత్తి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇందులో భాగంగానే అందరికీ నోటీసులు ఇచ్చి విచారిస్తున్నామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఇందులో ప్రధానంగా మనం ఒకసారి చూసినట్లయితే డిసిగ్నేటెడ్ అథారిటీలో ఇంటెలిజెన్స్ చీఫ్ ఉంటారు, ఎస్ఐబి చీఫ్ ఉంటారు, సిఎస్ఎల్ చీఫ్ ఇందులో డిసిగ్నేటెడ్ అథారిటీలో ఉంటారు. దీంతో పాటు కాంపిటేటివ్ అథారిటీలో రాష్ట్ర హోం సెక్రటరీ పనిచేస్తుంది. అతని పరిధిలోనే ఈ కాంపిటేటివ్ అథారిటీ అనేది ఉంటుంది. దీంతో పాటు రివ్యూ కమిటీ అనేది చీఫ్ సెక్రటరీ ఉంటారు, లా సెక్రటరీ ఉంటారు, దీంతో పాటు ప్రిన్సిపల్ సెక్రటరీ అంటే తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా ఉంటారు. ఇది అందరూ ఒకే చెప్తేనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ఫోన్ ట్యాప్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎమర్జెన్సీ సమయంలో ఎస్ఐబి చీఫ్ ఒకవేళ డిసిగ్నేటెడ్ అథారిటీలో అతను కూడా ఒకే చెప్పాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది జరుగుతుంటుంది. కానీ ఇది రాజకీయ నాయకులు, మంత్రులకు కానీ అదేవిధంగా ముఖ్యమంత్రి కానీ ఎలాంటి సంబంధం ఉండదు, ఇదంతా కూడా ఒక అధికారులు చూసుకుంటారనేది అటు బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. కానీ కావాలనే రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా ప్రజల ముందు బ్లేమ్ చేసే దిశగానే ఈ రకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ కక్ష
సాధింపు చర్యలో భాగంగానే నోటీసులు ఇచ్చి ఈ రకంగా వేధింపులకు గురి చేస్తున్నారు అనేది బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ఇటీవల కాలంలో నైనికోల్ బొగ్గు టెండర్ల కుంభకోణం సంబంధించిన విషయంలో లేవనెత్తాము. ఆ కుంభకోణం విషయంలో డైవర్ట్ పాలిటిషియన్ అంటే పక్కదారి పట్టే విధంగా ఆ యొక్క సబ్జెక్ట్ ని పక్కదారి పట్టే విధంగా ఈ రకంగా నోటీసులు ఇచ్చి ఈ రకంగా వేధింపులకు గురి చేస్తున్నారు. ప్రభుత్వ తీరుపై ఎప్పుడు ప్రశ్నించినా కూడా ఒకసారి ఫార్ములా ఈ కేసు అంటారు, ఒకసారి గొర్రెల స్కామ్ అంటారు, ఒకసారి కాళేశ్వరం ప్రాజెక్టు పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చారని అంటారు, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంటారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది 2024 మార్చి 10వ తేదీన కేసు పంజాగుట్టలో నమోదైతే ఇప్పుడు 2026 ఈ సంవత్సరం అంటే దాదాపు 2 సంవత్సరాలు పూర్తయినప్పుడు కూడా ఈ కేసులో ఇంకా అధిగతి లేదు, ఇంకా ఈ కేసు ముందుకు సాగలేదు. ఇది ఒక డైలీ సీరియల్ ఎపిసోడ్ లాగా కొనసాగిస్తున్నారు అనేది అటు బీఆర్ఎస్ నేతలు చెప్తున్నాడు. ప్రధాన ఈ రోజు కేసీఆర్ కి నోటీసులు ఇచ్చు ఈ రోజు విచారణ సమయంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 12,000 గ్రామాలకు పైగా ఎక్కడికక్కడ రాష్ట్ర ప్రభుత్వం దిష్టి దగ్ధం చేశారు. ఆ తర్వాత నిరసన వ్యక్తం చేశారు. ఈ రోజు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వస్తున్నటువంటి దారి పొడవుతా కూడా ప్రజలందరూ కూడా నీరాజనం పలికినటువంటి దృశ్యాలు కూడా మనం చూసాం. ఎక్కడికక్కడ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు, ఇక్కడ పోలీసులు వారందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడే మనం చూడొచ్చు నందీనగర్ పరిసర ప్రాంతాల మొత్తం కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుంటుంది. ఏ ఒక్క బీఆర్ఎస్ కార్యకర్తను కూడా ఇక్కడికి రానికుండా పోలీసులు ఆంక్షలు విధించారు. చుట్టుపక్కల బారికేడ్లను ఏర్పాటు చేశారు. మొత్తం కూడా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇక్కడ ఈ యొక్క రూట్స్ లో వెళ్ళేటువంటి వాహనదారులు మొత్తం కూడా పూర్తిగా వేరే రూట్స్ కి డైవర్ట్ చేస్తున్న పరిస్థితి మాత్రం ఇక్కడ కనబడుతుంది. ప్రస్తుతం అయితే మరికాసపులోని విచారణ స్టార్ట్ అవుతుంది. ఈ విచారణలో 4 అధికారులు సిట్ అధికారులు ఉంటారు. అందులో కేఎస్ రావు కావచ్చు, వెంకటగిరి ఐఓ ఆఫీసర్ గా ఉన్నటువంటి వెంకటగిరి కావచ్చు, మరోవైపు శ్వేత కావచ్చు. ఈ 4 అధికారుల బృందంతో పాటు ఒక గతంలో పనిచేసినటువంటి డీసీపీగా పనిచేస్తున్నటువంటి విజయ్ కుమార్ కూడా వర్చువల్ గా అంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించే అవకాశం కూడా కనబడుతుంది. లోపలికి మాత్రం కేవలం విచారణ సమయంలో వీడియోగ్రఫీ ఎంటైర్